ఒకానొకప్పుడు అక్బర్ చక్రవర్తి తన ప్రియమిత్రుడు బీర్బల్తో కలిసి షికారుకు వెళ్లారు. దారిలో అడవిలో ఉండగా ఒక పేదరాలు చెట్టు కింద బిడ్డకు జన్మనిచ్చి ఏమీ కానట్టు ఆ చిన్నారిని ఎత్తుకుని చకచకా నడుచుకుంటూ వెళ్లిపోవడం అక్బర్ చూశాడు. అది చూసి అక్బర్ చాలా ఆశ్చర్యపోయాడు. పిల్లల్ని కనడం ఇంత సులభమా అని అపోహపడ్డాడు. కోటకు రాగానే గర్భవతిగా ఉన్న రాణిగారికి ఇకపై సేవకులు ఎవరూ అవసరం లేదు. తన పనులు తనే చేసుకోవాలి అని కఠినమైన ఆదేశం ఇచ్చాడు. రాణిగారు చాలా సుకుమారంగా పెరిగిన మనిషి. సేవకులు లేక పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడసాగింది. ఈ విషయం తెలుసుకున్న బీర్బల్ అక్బర్కు జ్ఞానోదయం కలిగించాలని ఒక ఉపాయం ఆలోచించాడు. బీర్బల్ వెంటనే కోటలోని తోటమాలిని పిలిచి కొన్ని రోజులపాటు మొక్కలకు అసలు నీళ్లు పోయకు అని రహస్యంగా చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత అక్బర్ తోటలో విహరిస్తుండగా పచ్చగా ఉండాల్సిన మొక్కలన్నీ వాడిపోవడం గమనించాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. వెంటనే తోటమాలిని పిలిచి ఎందుకు మొక్కలకు నీళ్లు పోయడం లేదు అని గర్జించాడు. భయపడుతున్న తోటమాలి ప్రభూ, బీర్బల్ గారు చెప్పడం వల్లే నేను నీళ్లు పోయలేదు అని బదులిచ్చాడు. వెంటనే అక్బర్ బీర్బల్ను పిలిపించి మొక్కలకు నీళ్లు పోయకపోతే అవి చనిపోతాయని నీకు తెలీదా బీర్బల్ అని నిలదీశాడు. అప్పుడు బీర్బల్ చాలా నిదానంగా నవ్వుతూ ఇలా అన్నాడు. మహారాజా, అడవిలో ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి కదా, వాటికి ఏ తోటమాలి కూడా రోజు నీళ్లు పోయడు. అయినా అవి ఎంతో బలంగా పెరుగుతున్నాయి. మరి మన కోటలో ఉన్న మొక్కలకు మాత్రం ఇంతమంది సేవకులు రోజు నీళ్లు ఎందుకు అని ప్రశ్నించాడు. ఆ మాట వినగానే అక్బర్కు ఒక్కసారిగా విషయం అర్థమైంది. అడవిలో పెరిగే చెట్లు కష్టాలకు తట్టుకుంటాయి. కాని తోటలో పెరిగే సుకుమారమైన మొక్కలకు ప్రత్యేకమైన సంరక్షణ అవసరం. అడవి స్త్రీకి ఉన్న శక్తి కోటలో పెరిగిన రాణిగారికి ఉండదని అక్బర్ గ్రహించి వెంటనే తన తప్పు సరిదిద్దుకున్నాడు. బీర్బల్ తెలివిని చూసి అక్బర్ మనసారా మెచ్చుకున్నాడు.